హాయ్ అండి. ఈరోజైతే మనం కాకరకాయ కర్రీని చేదు లేకోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కాకరకాయ కర్రీనా అనేవారు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం కాకరకాయ ముక్కల్ని గంట ముందే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ముక్కలుగా కట్ చేసి గంట తర్వాత నీళ్లు ఏమీ లేకోకుండా పిండేసేసి ఇలా పెనంలోకి వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లాస్ట్‌లో వేసుకోవడం వల్ల ఎక్కువ వేగిపోకుండా మనకి తియ్యగా ఉంటాయి. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ మసాలా అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా వేసేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ముందుగానే వేయించుకున్న వేరుశనగ విత్తనాల్ని ఒక పావు కప్పు, అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కాకరకాయ కర్రీ 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా! చూడండి కర్రీ అనేది దగ్గర పడింది. అలాగే ముక్కలు కూడా సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని వేసేసుకొని కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కావాలంటే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ గ్రేవీ కర్రీ. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.